ఎక్కడైనా సరే మనం చేస్తున్న పని నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా, హార్ట్ఫుల్ గా చేస్తే ఖచ్చితంగా మనకు ఒక రోజు గుర్తింపు వస్తుంది అనడానికి ఒక మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి స్టోరీస్ కోసం డిపి స్టోరీ టైం ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పెద్ద స్టార్ హోటల్లో ఒక ముసలివాడు అంటే భిక్షగాడు తను మాసిపోయిన గడ్డంతో, మాసిపోయిన గుడ్డలతో అతని నుంచి ఒక దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తి సడన్ గా ఆ స్టార్ హోటల్లో దూరి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఒక మేనేజర్ చూసి, హే ఎవరయ్యా నువ్వు, ఫస్ట్ బయటపో అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అతను బిక్క బిక్క అంటూ బిక్కర చూపులు చూస్తూ ఆకలితో ఉన్నట్లు తన ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతాడు. అక్కడే ఒక బేరర్ లేడీ చూసి, అరేరే అతను ఆకలితో ఉన్నాడని చెప్పి అతన్ని సపరేట్ గా ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి అన్నం పెడుతుంది. అప్పుడు ఆ మేనేజర్ వచ్చి తిడతాడు, వాడు డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేదు, వాడు ఒక భిక్షగాడు, చూస్తేవా వాడి మీద ఎంత దుర్వాసన కొడతా ఉందో, మరి అలాంటి వ్యక్తికి నువ్వు అన్నం పెడుతున్నావు కాబట్టి వాడు డబ్బు కట్టకపోతే ఆ డబ్బు నువ్వే కట్టాలి, అదేవిధంగా ఆ ఎంగిలి ప్లేట్ ను కూడా నువ్వే కడిగి పెట్టాలి అని చెప్పి గదమాయిస్తాడు. కొంతసేపటికి ఆ ముసలివాడు భోజనం చేసేసి అక్కడి నుంచి ఆ అమ్మాయికి థ్యాంక్స్ కూడా చెప్పకుండా తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ మేనేజర్ అక్కడికి వచ్చి ఆ లేడీ బేరర్ ని చూసి అంటాడు, చూసినావా కనీసం కృతజ్ఞత కూడా లేదు ఆ ముసలోడికి, తిన్నాడు, చేయగలిగినాడు, వెళ్ళిపోయినాడు, నీ యొక్క సహాయాన్ని కూడా వాడు గుర్తించలేదు అని చెప్పి బిగ్గరగా నవ్వేసి, ఆ భోజనానికి సంబంధించిన టోటల్ డబ్బు నువ్వే కట్టాలి, ఆ ఎంగిలి ప్లేట్ నువ్వే కడిగి పెట్టాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పి ఇంకా ఆమె దాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తూ ఆ ప్లేట్ ని అలా తీస్తుంది. ఆ ప్లేట్ కింద ఒక కాగితం ఉంటుంది. కాగితంలో ఒక లేఖ రాసి ఉంటుంది, నేను ఈ హోటల్ యజమానిని, ఇక్కడ ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారో చూడడానికి ఈ భిక్షగాడి మారు విషయంలో వచ్చాను, కానీ ఇంతమంది ఉన్నప్పటికీ నీ యొక్క మానవతా హృదయం, దయార్థ హృదయం, నీ యొక్క ప్రవర్తన నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే ఇప్పుడు ఆ మేనేజర్ ను అక్కడి నుంచి తొలగించి ఆ ప్లేస్ లో నిన్ను మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను అని చెప్పి ఆ లేఖలో రాస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత, అదేవిధంగా మానవతా దృక్పథం ఉంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది, యాజమాన్యం దగ్గర మంచి పోస్టుకి వెళ్తాము, అదేవిధంగా 10 మందిలో మనకు ఒక గుర్తింపు కూడా వస్తుంది.